బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో దర్యాప్తు సంస్థలు స్పీడ్ పెంచాయి. ఇటీవలనే కేటీఆర్కు ఈడీ నోటీసులు ఇవ్వగా తాజాగా ఏసీబీ కూడా నోటీసులు అందించింది. ఫార్ములా ఈ రేసింగ్ కేసులో ఈ నెల 6న ఉదయం 10 గంటలకు విచారణకు రావాలని పేర్కొంది. మరోవైపు ఈ కేసులో కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈడీ, ఏసీబీ నోటీసుల నేపథ్యంలో ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇక ఈ కేసుకు సంబంధించి ప్రాథమికంగా ఏసీబీ కొన్ని కీలక అంశాలపై దృష్టి పెట్టింది. రేస్ నిర్వహణకు ప్రతిపాదనలు ఎలా సిద్ధం చేశారు, నిధుల చెల్లింపు ఎలా చేశారనే దానిపై వివరాలను సేకరిస్తోంది. ఆదేశాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఉద్యోగుల పాత్ర ఏంటి అనే అంశాలపై లోతుగా పరిశీలిస్తోంది. అవసరమైతే ఉద్యోగుల వాంగ్మూలాలను కూడా రికార్డ్ చేసే అవకాశం ఉంది. ఈ కేసులో మరికొందరికి కూడా నోటీసులు జారీ చేసి విచారించేందుకు రంగం కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఫిర్యాదుదారుడైన ఐఏఎస్ అధికారి దానకిషోర్ను ఇటీవలే ఏసీబీ అధికారులు విచారించారు. సుమారు 7 గంటల పాటు ప్రశ్నించి ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేశారు. దానకిషోర్ నుంచి కొన్ని కీలకమైన డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన చెప్పిన వివరాలు ఆధారంగా ఏసీబీ అధికారులు కేసు విచారణ చేపట్టనున్నారు. ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో వరుసగా కీలక పరిణామాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఏసీబీ కేసు ఆధారంగా విదేశీ సంస్థకు నిధులు బదిలీ చేయడంలో అధికార దుర్వినియోగం జరిగిందనే కోణంలో ఈడీ కూడా రంగంలోకి దిగింది. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించింది. మాజీ మంత్రి కేటీఆర్ను ప్రధాన నిందితుడిగా పేర్కొంది. ఇందులో భాగంగానే విచారణ కోసం ఈడీ కూడా నోటీసులను జారీ చేసింది. ఫార్ములా ఈ రేస్ కేసులో నిధుల మళ్లింపుపై విచారణ జరుపుతున్న ఈడీ జనవరి 7వ తేదీన విచారణకు హాజరు కావాలని కేటీఆర్కు నోటీసులు ఇచ్చింది. అంతేకాకుండా ఈ కేసులో A2గా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలకు కూడా నోటీసులు జారీ అయ్యాయి. బిఎల్ఎన్ రెడ్డి జనవరి 2వ తేదీన హాజరు కావాల్సినప్పటికీ గైర్హాజరయ్యారు. ఇక ఈ కేసులో ఉన్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కూడా తనకు మరింత గడువు కావాలని కోరారు. దాంతో వారిద్దరి విచారణను తాత్కాలికంగా వాయిదా వేసి కొత్త తేదీలతో ఈడీ అధికారులు మళ్లీ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 8, 9 తేదీలో వీరిని విచారించనున్నారు.
ఫార్ములా ఈ రేసు వ్యవహారంపై ఏసీబీ కేసును సవాలు చేస్తూ కేటీఆర్ ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో కేటీఆర్ను అరెస్టు చేయొద్దని ఉన్నత న్యాయస్థానం కూడా ఆదేశాలిచ్చింది. మరోవైపు ఏసీబీ కూడా కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. ఇందులో పలు కీలక అంశాలను ప్రస్తావించింది. అనుమతులు లేకుండా ఏకపక్ష చెల్లింపులు చేశారని పేర్కొంది. ఫార్ములా ఈ రేసు కేసు కొట్టివేయాలని కేటీఆర్ పిటిషన్ను తిరస్కరించాలని హైకోర్టును ఏసీబీ కోరింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును వాయిదా వేశారు. ఇప్పటికే ఏసీబీ కేసుపై న్యాయ పోరాటం చేస్తున్న కేటీఆర్ ఈడీ విషయంలో ఏం చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఈడీ జారీ చేసిన నోటీసులకు స్పందించి విచారణకు హాజరవుతారా లేక న్యాయస్థానాలను ఆశ్రయిస్తారా అనేది ఉత్కంఠ రేపుతోంది. అంతేకాకుండా ఏసీబీ నోటీసులపై కూడా కేటీఆర్ ఎలా స్పందిస్తారనేది చర్చనీయాంశంగా మారింది.